శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మానస యొక్క కొన్ని ఎపిసోడ్ల ముందు మనం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ అనేటువంటి మహామంత్రం యొక్క యథార్థ అర్థం ఏంటో తెలుసుకున్నాం. ఆ రోజు మనం అందులో అస్తోమ సద్గమయ అంటే ఏంటి, అసలు సత్యత అంటే ఏంటి, అసత్యత అంటే ఏంటి, మనము ఏ అసత్యంలో బతుకుతున్నాము, ఏ సత్యం వైపుకు మనం నడవాలి, ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న సత్యాన్ని ఏ విధంగా ధారణ చేయాలి అనేటువంటి సత్యాసత్యాలపై చాలా గూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకున్నాము. జీవితంలో సత్యత ఆధారంగా ఏ విధంగా జీవించాలి అనేటువంటి పరిభాష కూడా మనం తెలుసుకున్నాము. ఇవాళ దాని యొక్క రెండవ వాక్యమైనటువంటిది తమసోమ జ్యోతిర్గమయ. తమస్ అనే పదానికి చాలా చాలా అర్థాలు అనేటువంటివి ఉన్నాయి. సింపుల్గా జస్ట్ మనం పదం తాలూకు అర్థం మీద కానీ మనం తీసుకున్నట్లయితే తమస్ అంటే తామసికత. తామసికము అంటే ఏంటి అంటే నిర్జీవమైనటువంటిది. అంటే నిర్జీవం అయిపోయింది అంటే స్థూలంగా మనం చూసుకుంటే చనిపోయింది అని. కానీ ఇక్కడ మనము నిగూఢంగా తీసుకున్నట్లయితే, దీని భావార్థం కానీ తీసుకున్నట్లయితే, నిర్జీవం లేనిది అంటే ఆ వ్యక్తి భౌతికంగా జీవించే ఉన్నారు, కానీ వారి జీవితంలో ఏమాత్రము ఉమంగ ఉత్సాహాలు లేకుండా ఏదో లెగిసాము, తిన్నాము, 4 మాటలు మాట్లాడాము, పడుకున్నాము, ఏమాత్రం భగవద్ ధ్యానం లేకుండా నిరంతరం భోగ విలాసాల్లో తూగేటువంటి వ్యక్తి తామసికంగా ఉన్నట్టు. సాత్వికము అంటే దేంట్లో అయితే జీవకళ ఉందో, అలాగని జీవించున్న ప్రతి వ్యక్తి సాత్వికంగా ఉన్నాడని కాదు. మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాము, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వృద్ధులు కూడా వారి జీవితం వల్ల 10 మందికి ఉపయోగపడాలి అని, ముఖ్యంగా మనం కరోనా సమయంలో చూసాము, ఎన్నో మహాకార్యాలు వాళ్ళు చేశారు. అవి చూడడానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ అలాంటి అవసరం వచ్చినప్పుడు ఆ చిన్న పని కూడా చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది. అది సాత్విక జీవనము అంటే. ఇంకా సింపుల్గా మనకు అర్థం చేసుకోవాలి అంటే, ఎవరి జీవితంలో అయితే ఏ విధమైనటువంటి దశ దిశ లేకుండా, ఒక గమ్యము ఒక లక్ష్యము లేకుండా బ్రతికేయడం. అలాగని గమ్యము లక్ష్యము ఉంచుకోవడం అంటే నేను ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టాలి, ఒక బిలియనీర్ అయిపోవాలి, ఒక మిలియనీర్ అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, ఇవే లక్ష్యాలు కాదు. ఇవి కూడా మహాన్ లక్ష్యాలు. కానీ మన దైనందిన జీవితంలో మనకి చాలా లక్ష్యాలు ఉంటాయి. ఉదాహరణకి పిల్లలని సన్మార్గంలో పెంచడం కూడా ఒక లక్ష్యమే. పిల్లలకి మంచి శ్రేష్టమైనటువంటి గుణగణాలను నేర్పడం కూడా ఒక లక్ష్యమే. అంతే తప్ప పిల్లలు ఎలా ఉన్నా మనకి ఏం పట్టలేదు, స్కూల్ ఫీజు ఒకటి కట్టేసాం, ఇంకంతా పేరెంట్స్ మీద టీచర్స్ మీద వదిలేస్తాము అంటే అది సాత్వికత కాదు, అది కూడా ఒక రకమైనటువంటి తామసికమే. సో తామసికాన్ని ఎలా వర్ణించారంటే జిడ్డు అని అంటాం కదా, జిడ్డు పట్టేయడం అని అంటారు. అంటే వాళ్ళ బుద్ధి అనేటువంటిది జిడ్డు పట్టేసి ఉంటుంది అన్నమాట. అండ్ ఈ కాలంలో మొబైల్ వచ్చిన తర్వాత తామసిక గుణం ఇంకా చాలా ఎక్కువగా అయిపోయింది. ఇంట్లో 4 ఉన్నారంటే 8 మొబైల్స్ ఉంటున్నాయి. 4కి 4 కాదు, 4కి 8 మొబైల్స్ ఉంటుంటాయి. మనం మెట్రోలోనూ లేదంటే బయట చూస్తూ ఉంటాము, జోబులో ఒక పర్స్లోనో జోబులోనో ఒక సెల్ ఫోన్ ఉంటుంది, చేతిలో ఇంకో సెల్ ఫోన్ ఉంటుంది. వాళ్ళ జీవితం ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది కదా, రెండు సెల్ ఫోన్లు మెయింటైన్ చేయడము అంటే జాలి వేస్తుంది యాక్చువల్గా. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా, 2 సెల్ ఫోన్లు, ఇక్కడ మాట్లాడాలి, అక్కడ మాట్లాడాలి, ఇక్కడ నోటిఫికేషన్లు చూడాలి, అక్కడ నోటిఫికేషన్లు చూడాలి, ఇక్కడ రిప్లైలు చేయాలి, ఇక్కడొక వాట్సాప్, అక్కడొక వాట్సాప్. ఇంకా దీని చుట్టూనే మన జీవితం అంతా తిరుగుతూ ఉంటే ఇంకా మనం దేని మీద ఏ శ్రద్ధ మనం పెట్టగలం?
అలాగే మనం చూస్తూ ఉంటాము, ఇంతకుముందు చక్కగా ఖాళీ దొరికితే ఏదన్నా నేర్చుకోవాలి, ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. కానీ ఇప్పుడు అలాగ ఉండట్లేదు. మొబైల్ చూడడానికి బ్రేక్ తీసుకున్నప్పుడు ఏదన్నా పని చేస్తున్నాం. సో మెయిన్ పని ఏమైపోయింది? మొబైల్ చూడడం. అది బోర్ కొట్టినప్పుడు ఏదో ఇంట్లో కాస్త పని చేస్తాం. 12:30 అయిపోయింది, ఇంకా వంట మొదలు పెట్టకపోతే పర్వాలేదు, ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేద్దాము, వంట చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ ఆర్డర్ అయితే ఇంకా బెటర్ కదా, ఎందుకంటే ఇంట్లో మనం వంట చేసాము అంటే ఒకే అన్నం, ఒకే కూర, ఒకే పప్పు. అదే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే మనిషికి నచ్చింది తినచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా తామసికానికి గుర్తులు. అంటే మనిషి తన యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, కర్తవ్యం అంటే దేశాన్ని రక్షించడమే కర్తవ్యం అమ్మక్కర్లేదు. మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది, ఒక కర్తవ్యం ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి సమయాన్ని ఏమాత్రం దశ దిశ ఒక రకమైనటువంటి లక్ష్యం లేకుండా గడిపేయడమే తామసికం. తమసోమ జ్యోతిర్గమయ. అలాంటి తామసికం నుంచి జ్యోతిర్గమయ అంటే ప్రకాశం వైపుకి, వెలుగు వైపుకి. ప్రకాశము వెలుగు ఏం చేస్తాయి? మనకి అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు ఎక్కడన్నా ఒక్కోసారి మనం అర్ధరాత్రి నిద్ర లేగుస్తాం. మన బెడ్రూమే, రోజంతా ఒక 100 సార్లు నడిచే బెడ్రూమే, కానీ నైట్ ఒక చిన్న బెడ్ లైట్ అన్న వేసుకొని పడుకుంటాం. ఎందుకు? మనం రోజు తిరిగే బెడ్రూమే కదా. మన మంచం ఎక్కడుందో మనకు తెలుసు, టేబుల్ ఎక్కడ ఉంటుందో తెలుసు, కుర్చీ ఎక్కడ ఉంటుందో తెలుసు. అయినా ఒక చిన్న నైట్ ల్యాంప్ ఎందుకు వేసుకొని పడుకుంటాం? ఎందుకంటే మనం మత్తులో ఉంటాం కాబట్టి, మగతలో ఉంటాం కాబట్టి అప్పుడు ఆ చిన్న నైట్ ల్యాంప్ వేసుకుంటే కాలు దేనికి తగలకుండా ఉంటుంది అని. అదేవిధంగా జ్ఞానము, ప్రకాశము అనేటువంటి వెలుగు ఎంత చిన్నదైనా పర్వాలేదు, అది ఉన్నట్లయితే ఎలాంటి తామసత్వమైనా కూడా అది పారిపోతుంది. అందుకే మనం ఆ పరమాత్ముణ్ణి, ఈశ్వరుణ్ణి, ఆ నిరాకార జ్యోతి స్వరూపుణ్ణి ఏమని అర్థిస్తున్నాము అంటే, నన్ను ఈ తామసికత్వం నుంచి, అంటే ఈ నిర్జీవత్వం నుంచి నన్ను జ్యోతిర్గమయ అంటే ప్రకాశం వైపుకి తీసుకెళ్ళి, అంటే నాకు వెలుగు చూపెట్టు, దారి చూపెట్టు. కాబట్టి అసతోమ సద్గమయంలో మనం అసత్యత నుంచి సత్యత వైపుకి, తమసోమ జ్యోతిర్గమయంలో మనం అంధకారం నుంచి ప్రకాశంలోకి, ఇక ఫైనల్గా మృత్యోర్మ అమృతం గమయ, నన్ను మృత్యు నుంచి అమృతం వైపుకి తీసుకువెళ్ళు అని. మనకి తెలుసు ఈ సృష్టి యొక్క అనాది అవినాశి నియమం ఏంటి? ఏదైతే ఈ ప్రకృతిలో జన్మ అంటూ తీసుకుందో దానికి మృత్యువు తప్పకుండా ఉంటుంది. ఇది కేవలం జీవరాశులకే కాదు. ఆఖరికి ఒక చెక్క బల్ల తీసుకోండి, చెక్క బల్ల కూడా అలా ఉండి 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 కొన్నాళ్ళకి అది కూడా నిర్జీవం అయిపోతుంది. దాన్ని తగలబెట్టేస్తే కాలిపోతుంది, నీళ్ళల్లో ముంచితే నానిపోతుంది. అలాగే ఎంతో స్ట్రాంగ్ అనుకున్న ఇనుమ లేదంటే స్టీల్ కూడా కొన్నాళ్ళకి అది జంకు పట్టేస్తుంది. దానికి సరిగ్గా కాపాడలేకపోతే జంకు పట్టి అది కూడా వినాశనం అయిపోతుంది. అలాగే సో మృత్యు అనేటువంటిది జీవరాశులకే కాదు, భౌతిక పదార్థాలకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మృత్యువు ఏంటి అంటే, కేవలం చివరి సమయంలో శరీరాన్ని వదిలిపెట్టడమే మృత్యువు కాదు, భయంతో జీవించడం కూడా ఒక మృత్యువే. కొంతమందికి ప్రతిదానికి భయంగా, బిక్కరుగా, అమ్మో 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 ఏమైపోతుందో అని ఒక రకమైన భయంతో బతుకుతూ ఉంటారు. భవిష్యత్తు యొక్క అతి భయం ఉంటుంది. అండ్ ఈ అతి భయాన్ని పెంచడానికి ఇప్పుడు మార్గాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఒక్కోసారి చూడండి, మనము వార్తల్లో చూసేసి మనం వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఏంటంటే మీ ఊరంతా మునిగిపోయినట్టు చూపిస్తున్నారు, బాగా అందరూ పరిగెడుతున్నట్టు రోడ్డు మీద చూపిస్తున్నారు, మీరు బాగున్నారా అని. వాళ్ళు అక్కడ నవ్వుతూ ఏమంటారు, మేము కూడా టీవీలో చూసే తెలుసుకున్నామండి, మాకేం లేదు, మేము బాగానే ఉన్నామని అంటారు. సో మనలో ఉన్నటువంటి భయం కూడా ఒక రకమైనటువంటి మృత్యువే. అలాగే ఆందోళన, చింత. చూడండి, కొంతమంది చింత వల్లే చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బెంగ, చింత. ఉదాహరణకి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి తండ్రుల్ని పిల్లలు పట్టించుకోలేదనుకోండి, ఆ బెంగ చాలు వాళ్ళని మానసికంగా కృంగతీసి చంపేయడానికి. కనీసం రోజుకి ఒకసారన్నా ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అని అడగకపోతే, నా పిల్లలు నాకు ఫోన్ చేయలేదు అన్న బాధే వాళ్ళకి సరిపోతుంది.
ఆ చింతే వాళ్ళని మృత్యువుకు దగ్గరగా చేస్తుంది. అలాగే కొంతమంది చూడండి, భార్యాభర్తలు ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. అందులో ఒకరు చనిపోగానే 2-3 నెలలకి ఇంకొకరు కూడా చనిపోతారు. ఎందుకు? వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ మోహం అనుకోండి, మమకారం అనుకోండి, ఆ బెంగ అనుకోండి, ఆధారపడిపోతారు. ఒకరి మీద ఒకరు బాగా డిపెండ్ అయిపోతారు. సో వాళ్ళు లేకుండా వీళ్ళు ఉండలేకపోతారు. సో చింత కూడా ఒక రకమైనటువంటి మృత్యువే. ఇంకొక రకమైన మృత్యువు ఏదైతే ఈ కాలంలో బాగా ఎక్కువ మనం చూస్తున్నామో అది అహంభావం, అహంకారం. మీరు అడగచ్చు, సిస్టర్ అహంభావం అనేటువంటిది మృత్యువు ఎలాగవుతుంది అనేసి. ముందు 2 మనసును చంపేస్తే అహంకారం అనేటువంటిది బుద్ధిని చంపేస్తుంది. అహంకారం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి తను చేసేటువంటి పనులలో విచక్షణ జ్ఞానం అనేటువంటిది కోల్పోతాడు. నేను ఫలానా కాబట్టి నేను చెప్పిందే రైట్, నేను అనిందే రైట్. పక్క వాళ్ళు ఏం చెప్తున్నారో కనీసం అది మనం వినను కూడా మనం వినం. సో అహంకారంతో వచ్చేటువంటి మృత్యువు చాలా దారుణమైన మృత్యువు. ఎందుకంటే ఎప్పుడైతే బుద్ధి కప్పబడిపోతుందో మనసుకు తగిలిన గాయం ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా మానిపోతుంది. కానీ బుద్ధి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అది మళ్ళీ తెరుచుకోవడం అనేటువంటిది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే మనసుకు తగిలిన గాయం ఏదో ఒకటి మనం ఏదో ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాము, ఏదో ఒక మనసుని దేంట్లో ఉన్న లగ్నం చేస్తాము, వేరే వ్యాపకం పెట్టుకుంటాము, లేదంటే సమయం ఎందుకంటే టైమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ హీలర్ అని అంటారు. సమయానుసారంగా బాధ మానిపోతుంది. కానీ అహంకారం, అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదు అని అంటారు. మనం చూస్తూ ఉంటాం, ఒక్కోసారి 80 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. అయినా అంటారు కదా, ఇంత వయసు వచ్చినా వాళ్ళ మాటే నెగ్గాలి, ఇంత వయసు వచ్చినా కూడా వాళ్ళు చెప్పినట్టే జరగాలి, లేకపోతే ఇంట్లో గొడవ చేసేస్తారు అని అంటారు. సో ఒక అహంకారి యొక్క మృత్యువు చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు దారుణంగా ఉంటుంది అంటే తను చనిపోతున్నాడన్న విషయం తనకు తెలియదు. వాళ్ళేమనుకుంటారు, నేను గెలుస్తున్నాను అనుకుంటారు. అబ్బా అందరూ ఎంతగా నా మాట వింటున్నారు, అందరూ నేనంటే ఎంత భయపడుతున్నారు, అందరూ నేను చెప్పినట్టు ఎంత బాగా వింటున్నారు, కాబట్టి నా గొప్పతనం ఎంత బాగుందని భుజాలు ఎగరేసుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా వాళ్ళు లోపల నుంచి చనిపోతున్నారు. వాళ్ళు ఏం కోల్పోతారు? ఫస్ట్ థింగ్ వాళ్ళు కోల్పోయేది అందరి యొక్క ప్రేమ. వాళ్ళ దర్పం ఉన్నంత వరకు అందరూ చుట్టూ తిరుగుతారు. వాళ్ళు ఒక్కసారి అక్కడి నుంచి బయటికి రాగానే కనీసం వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. రెండవది వాళ్ళు ఏం కోల్పోతారు? అందరి యొక్క గౌరవం. చూడండి, కొన్ని సంబంధాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్ ఉంటారు, బాసు సబార్డినేట్, వీళ్ళ మధ్య ప్రేమ ఉండదు కానీ గౌరవం చాలా ఉండాలి. కానీ అహంకారి అయినటువంటి బాస్ ఉన్నాడు అనుకోండి, సబార్డినేట్స్కి ఏమన్నా గౌరవం ఉంటుందా? వాళ్ళ మాటకి విలువిస్తారా? సో వాళ్ళు ప్రేమను కోల్పోతారు, గౌరవాన్ని కోల్పోతారు. భలే ఇది ఇతరుల నుంచి వచ్చేది, కానీ వాళ్ళ స్వయంలో వాళ్ళు ఏం కోల్పోతారు? ఆ అహంకారంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా సంబంధాలు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, పరువు అవ్వచ్చు, ప్రతిష్ఠ అవ్వచ్చు, ఒక్కోసారి అది నేర చరిత్ర వైపు కూడా అది తీసుకువెళ్తుంది వ్యక్తిని. కాబట్టి అహంకారం వల్ల వచ్చేటువంటి మృత్యు అనేటువంటిది చాలా దారుణమైనటువంటి మృత్యు. కానీ అలాంటి మృత్యువు నుంచి నాకు అమృతాన్ని తాగించి బ్రతికించు. పరమాత్ముడు చెప్పేటువంటి దివ్య జ్ఞానమే పరమాత్ముడు మనకి ఇచ్చేటువంటి అమృతం. 5 వికారాల నుంచి దూరం అవ్వడమే మనకి మనం అమృతం పోసుకోవడం. కామం వల్ల చూడండి, నేటి ప్రపంచంలో ఎవరూ భద్రంగా లేరు. అప్పుడు పుట్టిన చంటి పాపాయి దగ్గర నుంచి కడు ముసలి వరకు ఎవరూ భద్రంగా లేరు. క్రోధం వచ్చింది అంటే చంపి చచ్చిపోవడానికి కూడా వెనుకాడటం లేదు. చూస్తూ ఉంటాము, తల్లి తన చంపుకుని పిల్లల్ని చంపేసిందని, లేదంటే భర్త భార్యని పిల్లల్ని చంపేసుకుని ఆయన చచ్చిపోయాడు అని చెప్పేసి.
లేదంటే తల్లి తండ్రిని పొడి చేసిన కొడుకు. సో ఈ విధంగా క్రోధం అనేటువంటి ఈ అగ్ని వల్ల లిటరల్గా మారణ హోమం జరుగుతుంది, లిటరల్గా దహించి వేస్తుంది. భార్య ఏదో అనింది చెప్పలేదని ఆవిడ పడుకున్నప్పుడు ఆవిడ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేయడం, ఇదే పని భర్త ఏదో చెప్పింది చేయలేదని భర్తను కూడా నిద్రలో ఏదో చేయడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇలాంటిది ఒక వార్త పేపర్లో జరిగింది అంటే వారం రోజులు డిస్కస్ చేసుకునేవారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు ఎన్ని వస్తున్నాయి అంటే మొత్తం అన్నిటినీ చదవడానికి కూడా టైం ఉండటం లేదు. సో క్రోధం, అలాగే మోహం. ఈ కాలంలో వ్యక్తుల మీద అంత మోహం లేదు ఎవరికి, వస్తు వైభవాల మీద మోహం చాలా ఎక్కువైపోయింది. పరపతి మీద, పొజిషన్ మీద, నాకున్నటువంటి స్టేటస్ మీద, దీని మీద మోహం, దీంతో మన ఐడెంటిటీ, మన వ్యక్తిత్వం వాటి మీద ఆధారపడడం మొదలుపెట్టింది. ఇంకా లోభం సంగతి చెప్పక్కర్లేదు. ప్రభుత్వం వారు కూడా ఈ లోభం అనేటువంటి మహమ్మారి నుంచి ఎలాగ అందరినీ కాపాడాలని అనేక చట్టాలు తీసుకొస్తున్నారు, అనేక శాఖల్ని పెట్టారు, ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. కానీ సహజంగా వ్యక్తిలోనే అవి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఈ సందర్భంలో చిన్నప్పుడు చదివిన ఒక చందమామ కథ గుర్తొస్తుంది. ఒక రాజుగారంట ఆయన ఏదైతే ధనాగారం ఉంటుందో అందులోంచి రోజు బంగారు మొహరీలు పోయేవంట. ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఏంటి పెద్ద పెద్ద చాలా దట్టమైనటువంటి తాళాలు వేశారు, వాటికి గడియలు పెట్టారు, అక్కడేమో ఏనుగుల్ని కాపలా పెట్టారు, భయంకరమైనటువంటి క్రూర మృగాల్ని కాపలా పెట్టారు. ఎన్ని పెడుతున్నా కూడా ఏమవుతున్నా ధనాగారం నుంచి బంగారం మాత్రం దొంగతనం అవుతుంది. ఇంకప్పుడు రాజుగారు ఏం డిసైడ్ చేశారంటే, ఇది ఇలాగా తెలియదంటే ఆ కాలంలో సీసీ కెమెరాలు అవన్నీ లేవు కదా. సో రాజుగారు ఏం చేశారంటే, ఒకరోజు ఒక సామాన్య వ్యక్తిగా మారువేషం మార్చుకుని ఆయనే ఒక సైనికుడిలాగా ఆ ధనాకారంలో సైనికుడి కింద నిల్చున్నప్పుడు చాలాసేపటి వరకు ఏమీ జరగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత ఏమైంది, దొంగ వచ్చాడు. ఎవరైతే ఆ కోశాగారానికి అధికారి ఎవరైతే ఉంటాడో అతనే చక్కగా తాళం తెరిచి అతని లోపలికి పంపించి నచ్చినంత ధనం దొంగిలించుకున్న తర్వాత తాళం వేసి బయటకు వచ్చేసాడు. అప్పుడు రాజుగారు ఏమనుకున్నారు, నేను ఎన్ని చేసినా ఉపయోగం ఏముంది, ఎవరైతే వీటన్నిటికీ బాధ్యత వహించి కాపలా వ్యక్తిలోని దుర్బుద్ధి ఉన్నప్పుడు ఇంకా నేను ఎన్ని ఏనుగుల్ని పెడితే ఏంటి, ఎన్ని క్రూర మృగాల్ని పెడితే ఏంటి. అదేవిధంగా ప్రభుత్వం వారు ఎన్నో చట్టాలు తేవచ్చు, ఎన్నో లాస్ తీసుకురావచ్చు. కానీ ఒక వ్యక్తిలో స్వయంగా లోభం అనేటువంటి గుణం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకో రకంగా దోచుకోవడం మొదలు పెడతారు. ఎందుకు? అది ఒక స్వతహాగా ఉన్న సంస్కారం అయిపోయిన కారణంగా. ఇక ఫైనల్గా అహంకారం. సో పరమాత్ముడు మనకి ఇస్తున్నటువంటి అమృతం ఏంటి అంటే, ఈ 5 వికారాలనేటువంటి విషాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనం సద్జ్ఞానము, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, కర్మల యొక్క గుహ్యకథి, పాపం, పుణ్యం, భవిష్యత్ ఏంటి, నా తర్వాత జన్మల్లో కూడా నేను శ్రేష్టమైనటువంటి జన్మ పొందాలి, ఒక మంచి జన్మలోకి వెళ్ళాలి అంటే నేను ఏ విధంగా నేను సాధన చేయాలి అనేటువంటి ఇలాంటి ఎన్నో అమృతతుల్య మాటలు ఎక్కుతాయి. చూడండి, ఎవరన్నా మంచి వినడం ఒకటే కాదు, ఆ వినిన మంచి వెళ్ళి బుద్ధిలో కూడా కూర్చోవాలి. ఆ వినిన మంచి, కొంతమంది రోజంతా చాలా మంచి మంచి వింటూ ఉంటారు కానీ వాళ్ళ ప్రవర్తనలో ఇంత పిసరు కూడా మార్పు అనేటువంటిది ఉండదు, ఇంత పిసరు కూడా వారిలో చేంజ్ అనేటువంటిది ఉండదు. పక్క వాళ్ళు అంటారు, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు, ఇంత యోగం చేస్తామని చెప్తారు, ఇంత జ్ఞానం వింటామని చెప్తారు, కానీ ఇంట్లో వాళ్ళనే ఆయన సుఖపెట్టలేకపోతున్నారు, ఇంట్లో వాళ్ళకి ఆయన వల్ల చాలా బాధలు కలుగుతున్నాయంట. దానికి కారణం ఏంటి? మనం జ్ఞానం వింటున్నాము, ఒక రకంగా అర్థం కూడా చేసుకుంటున్నాము, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. అందుకే మనం మానస తాలూకు ఒక ఎపిసోడ్లోనే మనం చెప్తున్నాము, జ్ఞానంలో ఎన్ని స్థితులు ఉంటాయి, ఏ స్థితి వల్ల ఏ లాభం ఉందని కూడా మనం చెప్పుకున్నాం. జ్ఞానం ఎప్పుడైతే అనుభవ రూపంలోకి, ఆచరణ రూపంలోకి వస్తుందో అప్పుడే మనం అది అమృతం తాగినట్టు. చూడండి, ఈ మహామంత్రాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రచింపబడినటువంటివి. కానీ అప్పటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాన్యమైన మానవులు కాదు, వాళ్ళల్లో ఎంతో పవిత్రత, శక్తి అనేటువంటిది ఉండేది. వాళ్ళు సహజంగానే త్రికాలజ్ఞులుగా ఉండేటువంటి వారు.
ఎందుకంటే వాళ్ళు ఘోరమైన తపస్సు చేసేవారు, చాలా చాలా అతి సాత్విక జీవితాన్ని వాళ్ళు జీవించేటువంటి వారు. వారిలో ఏ విధమైనటువంటి కోరికలు కానీ ఏ విధమైనటువంటి వికారాలు కూడా వారిలో ఉండేటువంటివి కాదు. కేవలం పరమాత్ముని యొక్క స్మృతిలో ఒంటికాల మీద తలక్రిందులుగా తపస్సు చేస్తూ ఉండేవారు. కాబట్టి వారి బుద్ధి ఎలా ఉండేదంటే దే కుడ్ సీ ద ఫ్యూచర్, వాళ్ళు భవిష్యత్తును చూడగలిగేవారు. కాబట్టి అలాంటి భవిష్యత్తును చూసిన కారణంగా వారు ఆ కాలంలోనే ఇలాంటి గొప్ప గొప్ప మహామంత్రాలన్నింటినీ కూడా మనం రచించారు. వీటి యొక్క అర్థం తెలుసుకోవడం నేటి సమాజంలో చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అడగచ్చు, సిస్టర్ మేము ఒక్కళ్ళని చేయడం వల్ల ఏం ఉపయోగం అవుతుంది, మొత్తం సొసైటీ అంతా అలాగే ఉంది కదా అని చెప్పేసేసి. చూడండి, మనం అంటాం కదా గంజాయి వనంలో తులసి మొక్క. సో ఆ గంజాయి వనంలో మనం తులసి మొక్కలు అవ్వచ్చు. అంత గొప్ప లంకా నగరంలో కూడా ఒక విభీషణుడు జన్మించాడా లేదా? అండ్ చివరిలో వాస్తవంగా రావణాసురుడి యొక్క అంతం అవ్వడానికి విభీషణుడు ఇచ్చినటువంటి సలహాయే పనికొచ్చింది. ఎందుకు రాముడు బాణాలు వేస్తున్నాడు, ఒక తలను చంపితే ఇంకో తల వచ్చేది, ఇంకో తలను చంపితే ఇంకో తల వచ్చేది. ఇప్పుడు విభీషణుడు ఏమన్నాడు, పొట్టలో. వాస్తవంగా దీని వెనకాతలు కూడా చాలా ఆధ్యాత్మిక రహస్యం ఉంది. పొట్టలోనే ఎందుకు బాణం వేయమన్నాడు? అసలు విభీషణుడు అంటే ఎవరు? అన్ని తలలు ఏంటి? ఆ తలలు ఒక తల తర్వాత ఒక తల, ఒక తల తర్వాత ఒక తల ఎందుకు వచ్చాయి? ఇది కూడా ఒక చాలా పెద్ద టాపిక్ మనం అర్థం చేసుకోవడానికి. కానీ ఈ మంత్రాలన్నిటినీ కూడా రోజు 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 మనం జపిస్తూ ఉంటే, మనం వల్లి వేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రభావం మన యొక్క బుద్ధిపై పడుతుంది. అందుకే అంటారు కదా, తినగ తినగ వేప తీయనగును అని. సో కొత్తలో మనకి ఇవేమీ నచ్చకపోవచ్చు, కానీ నిత్యం వీటి సాధన చేయడం వల్ల, ఎస్పెషలీ ఉదయాన్న బ్రహ్మ ముహూర్తంలో లెగిసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఈ మంత్రోచ్చారణతో మనం సాధన కానీ చేస్తూ ఉన్నట్లయితే, ఎస్పెషలీ వాటి అర్థం తెలుసుకుని ఏదో బట్టి పట్టేయడం కాదు, వాటి అర్థ సహితంగా కానీ మనం సాధన కానీ చేసినట్లయితే వీటి యొక్క ప్రభావం తప్పకుండా మన జీవితం పైన కనపడుతుంది. ఇలాంటి సాధన మన పూర్వీకులు చేశారు కాబట్టే భారతదేశం ఇప్పటికీ కూడా ఆధ్యాత్మిక దేశంగానే ఉంది. కిందటి సంవత్సరం జరిగిన కుంభమేళలో ఎంతమంది వెళ్ళారు? పెద్ద పెద్ద డాక్టర్స్ అవనివ్వండి, పెద్ద పెద్ద సైంటిస్టులు అవనివ్వండి, ఫారెన్లో సెటిల్ అయిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా జస్ట్ కుంభమేళలో మునగాలని ఆ ఒక్క ట్రిప్ కోసం వాళ్ళు ఎన్నో డాలర్స్ ఖర్చు పెట్టుకుని వచ్చి కుంభమేళలో మునిగి వెళ్ళారు. ఎందుకంటే ఈ ప్రతి భారతీయునికి ఇది తరతరాలుగా వచ్చినటువంటి సంస్కృతి. మన ఈ సంస్కృతిని మనం ఎంతెంతైతే మనం కాపాడుకుంటామో అంతంత మనము వాటిని భావితరాలకి ఇవ్వచ్చు. అప్పుడు మనం అనవసరంగా పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు నేను చెప్పిన మాట వినటలేదు, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలనే ప్రశ్నలే ఉండవు. ఎందుకు? మనమే చేస్తున్నాం కాబట్టి. ఇంకా మనమే చేస్తున్నప్పుడు వాళ్ళు చేయకుండా ఏ విధంగా ఉంటారు? కాబట్టి ఇవాళ ఇంత గొప్ప మహామంత్రం యొక్క అర్థం మనం తెలుసుకున్నాము. దీన్ని తెలుసుకోవడమే కాదు, దీని సాధన ద్వారా దీని యొక్క ఫలితాన్ని మనం జీవితంలో కూడా ప్రత్యక్షంగా చూద్దాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.